ఓటెన్ టీవీకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్స్ డీసీపీ కె తిరుమలేశ్వరరెడ్డి, ఐపీఎస్ క్రైమ్స్ ఏడీసీపీ ఎం రాజారావు గార్ల పర్యవేక్షణలో క్రైమ్స్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వి నాగరాజు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగతనాలు చేసే అనుమానితుల కదలికపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి రాబడిన సమాచారం మేరకు ఎల్ఐన్ఓ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో సాయంత్రం సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పద్మావతి ఘాట్ నందు అనుమానంగా తిరుగుతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. విచారణలో నిందితుల పేర్లు విశాఖపట్నం, గోపాలపట్నంకు చెందిన బుర్రి సురేష్ ఒలుసు, అరిటాకుల తారకేశ్వరరావు, కైలాసపురానికి చెందిన కంబాల శ్రీను, కొబ్బరి తోటకు చెందిన బుడమూరి రాజు, ఆకాష్ అని తేలింది. వీరందరూ పాత స్నేహితులు. వీరిపై గతంలో పలు దొంగతనాలు కేసులు కలవు. వీరు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. వీరందరూ రద్దీ ప్రదేశాలలో తిరుగుతూ అమాయక ప్రజల సొమ్మును దొంగలించడం చేస్తుంటారు. ఈ 4 రద్దీ ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ఎవరి వద్ద డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అని గమనించి వారికి సమీపంలోనికి వెళ్లి ఒకడు జేబులోని నగదును దొంగలించే సమయంలో మిగిలిన 3 వ్యక్తులు వారిని తోపులాట జరుపుతున్నట్లుగా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు చేస్తారు. వీరు ఇటువంటి దొంగతనాలు చేయడంలో బాగా ఆరితేరినవారు. బస్టాండ్లు, మనుషులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీరు ఒక గ్రూప్గా ఏర్పడి ఒకరు లేదా ఇద్దరు గుర్తించిన వ్యక్తికి వారి కోడ్ భాషలో అడ్డుగా వెళ్ళమని చెప్పి ఒక వ్యక్తి జేబులో డబ్బులు లేదా విలువైన వస్తువులు దొంగతనం చేస్తారు. దీనిలో భాగంగా 6/12/2024 తేదీన చల్లపల్లికి చెందిన ఫిర్యాది తన బావమరిదిని హాస్పిటల్కి తీసుకువెళ్లి రిటర్న్ ఇంటికి వెళ్లడానికి బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న క్రమంలో వీరు బాధితుడి జేబులోని డబ్బులను కాజేసి అక్కడ నుండి వెళ్లిపోయారు. ఫిర్యాది తన బావమరిది హాస్పిటల్లో చికిత్స అనంతరం ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసు వారు కేసు నమోదు చేసిన కేసును తదుపరి విచారణ నిమిత్తం సిఎస్ వారికి అప్పగించడం జరిగింది. సిఎస్ పోలీస్ వారు సంఘటన స్థలం పరిశీలించి అనుమానితుల కదలికపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు 11/12/2024 తేదీ సాయంత్రం సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పద్మావతి ఘాట్ నందుపై 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 1,50,000 రూపాయలు స్వాధీనపరుచుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు.